శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో దానము ధర్మము అంటే ఒకటేనా, రెండింటికి వ్యత్యాసం ఏమిటి, అలాగే దశదానాలు అంటే ఏమిటి అనే విషయాలు వివరిస్తానండి. దానము ధర్మము అనే మాటలు మీరు వినే ఉంటారు. ఎవరైనా పేదవానికి మీ శక్తి కొలది చేసే ద్రవ్య సహాయము కానీ వస్తు సహాయము కానీ చేస్తే దాన్ని ధర్మము అని అంటారు. ఇలా ధర్మం చేయటం వల్ల వచ్చిన పుణ్యఫలము ఇహలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది. మంత్రపూర్వకంగా ఒక సద్బ్రాహ్మణునకు చేసే దానఫలము పరలోక సుఖాలను అందజేయటమే కాకుండా ఉత్తమ జన్మ సంప్రాప్తించడానికి ఉపయోగపడుతుంది. ధర్మము చేయటానికి పరిధులు లేవు, కానీ మీకు తోచినది ఏదైనా ధర్మం చేయవచ్చు. కానీ దానం చేయటానికి కొన్ని పరిధులు ఉన్నాయి. ఏది పడితే అది దానం చేయటానికి వీలు లేదు. అలా చేయటానికి మీరు సిద్ధంగా ఉన్నా తీసుకోవటానికి విప్రులు సిద్ధంగా ఉండరు. శాస్త్ర నియమాలు అనుసరించి దానయోగ్యమైనవి కొన్ని ఉన్నాయి. వాటినే దానం చేయాలి. వాటినే దశదానాలు అంటారు. అవి మొత్తం 10 దానాలు. గో, భూ, తిల, హిరణ్య, ఆజ్య, వాసౌ, ధాన్య, గుడానిచ, రౌప్యం, లవణ, మిథ్యాహుర్ దశ దానాహ ప్రకీర్తితాహ. దూడతో కూడుకున్న ఆవు, భూమి, నువ్వులు, బంగారము, ఆవు నెయ్యి, వస్త్రములు, ధాన్యము, బెల్లము, వెండి, ఉప్పు, ఈ 10ని దశదానాలుగా శాస్త్రం నిర్ణయించింది. వీటినే మంత్రపూర్వకంగా దానం చెయ్యాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. మరి ఏ ఏ దానాల వల్ల ఏ ఏ ఫలం వస్తుందో తెలుసుకుందాం. గోదానము. గోవు అంగములందు 14 లోకాలు ఉన్నాయి. బాగా పాలు ఇచ్చేది, మంచి వయసులోనున్నది, దూడతో కూడుకున్నది అయిన ఆవును ఎంపిక చేసుకోవాలి. బంగారు కొమ్ములు, వెండి డెక్కలు, కంచు మూపురము, రాగి తోక, నూతన వస్త్రాలతో అలంకరించి ఆ ఆవుతో పాటు పాలు పితుక్కునే పాత్రను ఇస్తూ ఫల, దక్షిణ, తాంబూలాలతో యథావిధిగా దానం చెయ్యాలి. గోవుకు కనీసము 6 నెలల గ్రాసాన్ని కూడా ఇవ్వాలి. ఈ దానంతో శ్రీ మహావిష్ణువు సంప్రీతుడై దాతకు స్వర్గలోక ప్రాప్తిని కలిగిస్తాడు. భూదానము. కృతయుగంలో హిరణ్యాక్షుణ్ణి కారణంగా శూన్యంలోకి దొర్లిపోతూ ఉంటే శ్రీహరి వరాహ అవతారము ధరించి ఆ భూమిని తన దంశ్రాగ్రంపై నిలిపి ఉద్ధరించాడు. సుక్షేత్రము, సమస్త సస్య సమృద్ధి అయిన భూమిని దానం చేయటం చేత అనంత పుణ్యఫలం లభిస్తుంది. ఈ దానంతో శంకరుడు సంప్రీతుడై దాతకు శివలోక ప్రాప్తిని అనుగ్రహిస్తాడు. తిలదానం. తిలలు అంటే నువ్వులు. శ్రీ మహావిష్ణువు శరీరం నుంచి పుట్టిన నువ్వులను దానం చేయటం వల్ల సమస్త పాపాలు నశిస్తాయి. ఈ దానంతో శ్రీ మహావిష్ణువు సంప్రీతుడై దాతకు విష్ణులోక ప్రాప్తిని అనుగ్రహిస్తాడు. హిరణ్య దానము. హిరణ్యము అంటే బంగారము. బ్రహ్మదేవుణ్ణి గర్భము నుంచి పుట్టిన బంగారాన్ని దానం చేయటం వల్ల దాత సమస్త కర్మల నుంచి విముక్తుడవుతాడు. ఈ దానంతో అగ్నిదేవుడు సంప్రీతుడై దాతకు అగ్నిలోక ప్రాప్తిని అనుగ్రహిస్తాడు. ఆజ్య దానము. ఆజ్యము అంటే ఆవు నెయ్యి. ఈ నెయ్యి కామధేనువు పాల నుండి ఉద్భవించింది. ఈ నెయ్యినే యజ్ఞయాగాదులందు సకల దేవతలకు ఆహారంగా హవిస్సు రూపంలో సమర్పిస్తారు. అట్టి ఆజ్యాన్ని దానం చేయటం వల్ల సకల యజ్ఞఫలము లభిస్తుంది. ఈ దానంతో మహేంద్రుడు సంప్రీతుడై దాతకు ఇంద్రలోక ప్రాప్తిని అనుగ్రహిస్తాడు. వస్త్రదానము. శీతోష్ణముల నుండి శరీరానికి రక్షణ కలిగించే వస్త్రము కేవలము అలంకారానికే కాకుండా మానాన్ని కూడా కాపాడుతుంది. కాబట్టి వస్త్రాలను దానం చేయటం వలన సర్వదేవతలు సంతోషిస్తారు. సకల శుభాలు కలగాలని దాతలను దీవిస్తారు. ధాన్యదానము. జీవి ఆకలిని తీర్చేది ఈ ధాన్యము. జీవి ఉత్పత్తికి ఈ ధాన్యమే కారణము. కాబట్టి ధాన్యాన్ని ఓ బండెడు దానం చేయటం వల్ల సకల దిక్పాలకులు సంతృప్తి చెంది దాతకు ఇహలోకమందు సకల సౌఖ్యములు అనుగ్రహించి పరమందు దిక్పాలక లోక ప్రాప్తి అనుగ్రహిస్తారు. గుడదానము. రుచులలో మధురమైనది బెల్లము. ఈ బెల్లము చెరుకు రసం నుండి పుట్టింది. ఈ బెల్లము అంటే వినాయకునకు శ్రీ మహాలక్ష్మీదేవికి ఇష్టము. ఈ దానంతో లక్ష్మీ గణపతులు సంప్రీతులై దాతకు అఖండ విజయాలను అనంత సంపదలను అనుగ్రహిస్తారు. రజత దానము. అగ్నిదేవుని కన్నీటి నుండి ఉద్భవించినది ఈ వెండి. ఈ దానముతో శివకేశవులు పితృదేవతలు సంప్రీతులై దాతకు సర్వ సంపదలను వంశాభివృద్ధిని అనుగ్రహిస్తారు. లవణ దానము.
రుచులలో ఉన్నతమైనది ఉప్పు. ఈ దానముతో మృత్యుదేవత సంప్రీతుడై దాతకు ఆయుర్దాయమును, బలాన్ని, ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. ఈ దశదానాలు ఎప్పుడు చెయ్యాలి అనంటే దురదృష్టవశాత్తు ఎవరైనా మరణించినప్పుడు సంవత్సరికాలని సంవత్సరమైన తర్వాత దానాలు ఇస్తూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో ఈ దశదానాలు చేస్తారు. ఇదే కాకుండా షష్ఠి పూర్తి లాంటి కార్యక్రమాలు 60 సంవత్సరాలు నిండిన తర్వాత చేసే కార్యక్రమాల్లో ఈ దశదానాలు కూడా చేస్తూ ఉంటారు. సహజంగా దానం అంటే మనము దానం చేస్తాం, కానీ ప్రతిగ్రహీత అంటే దానాన్ని స్వీకరించిన వారికి దానాన్ని పట్టిన దోషాన్ని తొలగించుకోవడానికి కొంత జపాన్ని చేయవలసి ఉంటుంది. ఆయన చేసిన జపం వల్ల దానాన్ని తీసుకున్న వారికి నష్టం లేకుండా ఉంటుంది. అలాగే దానము ఇచ్చిన వారికి కూడా శ్రేయస్సు కలుగుతుంది. దానము తీసుకున్న వారు జపం చేయటం వల్ల ఇలా జరుగుతుంది. కాబట్టి ఆయన జపం చేసేలాగా చెయ్యాలి. అంటే ఎవరైతే బంగారం దానాన్ని స్వీకరిస్తున్నారో ఆయనకి తిలదానాన్ని కలిపి ఇవ్వాలి. అలాగే వెండి దానము ఎవరైతే తీసుకుంటున్నారో వారికి బెల్లము దానాన్ని కలిపి ఇవ్వాలి. ఇలా ఇచ్చినట్లయితే వారు యథార్థమైనటువంటి జపాన్ని వారు ఇంట్లో చేసి మనకి సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని దారపోసినట్లు అవుతుంది. ఈ విధంగా చేయటం దానం పుచ్చుకునే వారికి, దానం ఇచ్చేవారికి మంచి జరుగుతుంది. దశదానాలు శుభకార్యాలలోనూ అశుభ కార్యాలలోనూ, అలాగే శుభ అశుభము భేదం లేకుండా ఎప్పుడు మానసికమైన ప్రశాంతత కావాలి అని అనిపిస్తుందో మీ శక్తికి మించకుండా యథాశక్తి దానం చేయడం మంచిది. సామాన్యమైన మానవులు చేయగలిగేవి బెల్లము, నువ్వులు, ధాన్యము, వస్త్రాలు, లవణము, ఆవు నెయ్యి చేయగలరు. కాబట్టి వీటిని చేయడానికి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఈ దశ దానాలు గ్రహణం సమయంలోనూ, పర్వదినాల్లోనూ, సంక్రమణాల్లోనూ చేస్తే దాని ఫలము 10 అవుతుంది. ఈ దానాలని భక్తి శ్రద్ధలతో చెయ్యాలి గాని దానగ్రహీతకు ఏదో ఉపకారం చేస్తున్నామనే భావంతో చేయరాదు. అలా చేస్తే ఫలితం శూన్యం అనే నిజాన్ని గుర్తించి మరీ దానం చెయ్యండి. విన్నారు కదా దానానికి ధర్మానికి తేడా. అలాగే దశదానాలు ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, అలాగే దశదానాలు చేయటం వల్ల ఫలితాలు ఏంటనే విషయాలన్నీ కూడా వివరించాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి.